నమస్కారం. ఆశా హెర్బల్ ఛానల్కి స్వాగతం. ఒక చిన్న ప్రశ్న, మీకు ప్రకృతిలో దొరికే సహజ మూలికలతో చేసిన హెయిర్ ఆయిల్ మన జుట్టుకి ఎంత ఉపయోగపడుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? ఈరోజు మీరు చూడబోయేది 18 ఔషధ మూలికలతో తయారైన హెయిర్ ఆయిల్. ఇది ఒక సాధారణ ఆయిల్ కాదు, సహనం, ప్రకృతి మరియు సాంప్రదాయం కలిసిన ఒక పద్ధతి. ఇప్పుడు నా ముందున్న ఈ ప్లేట్లో మొత్తం 18 రకాల సహజ మూలికలు ఉన్నాయి. ఈ మూలికలన్నీ సాంప్రదాయంగా జుట్టు సంరక్షణలో ఉపయోగించే పదార్థాలు. ఇప్పుడు ఒక్కొక్కటిగా చూపిస్తాను. ఉసిరి, భృంగిరాజ్, బ్రహ్మి, మందార పువ్వులు, మందారాకులు, మెంతులు, కరివేపాకు, వేపాకు, తులసి, వట్టివేరు, ఎస్టిమదు, జటామాంసి, నాదర్మోద, కలోంజి, సీకాయి, రీటా, ఎలోవెరా, గులాబీ రేకులు, రోజ్మెరీ ఆకులు మూలికలు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు ముందుగా ఆయిల్ బేస్ సిద్ధం చేద్దాం. ఈ హెయిర్ ఆయిల్ కోసం నేను 3 రకాల నూనె ఉపయోగిస్తాను. కొబ్బరి నూనె, ఆముదం నూనె, నల్ల నువ్వుల నూనె. ఇప్పుడు మీరు చూస్తున్నట్లుగా నేను ఒక్కొక్కటిగా నూనె గిన్నెలో పోస్తున్నాను. అన్నీ కలిసిన తర్వాత మెల్లగా కలుపుతున్నాను. తర్వాత 18 మూలికలను ఒక్కొక్కటిగా జోడించాను. అన్నీ శుభ్రంగా తేమ లేకుండా ఉండాలి. ఇది చాలా ముఖ్యమైన విషయం. తర్వాత స్టవ్ పై చాలా తక్కువ మంటలో మరిగించడం ప్రారంభించాను. ఇక్కడ ముఖ్యమైన విషయం, ఎక్కువ మంట వద్దు, మెల్లగా సహనంగా నిరంతరం కలుపుతూ ఉండాలి. మెల్లగా మరిగేటప్పుడు ఆకుల రంగు ఆకుపచ్చ, లైట్ బ్రౌన్ కలర్కి మారుతుంది. అది ఆయిల్లో వాటి సారం మెల్లగా కలుస్తున్న సంకేతం. నేను నిరంతరం కలుపుతూ జాగ్రత్తగా చూసుకుంటూ ఉన్నాను. అంతా సరిగ్గా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారే వరకు వదిలిపెట్టాను. పూర్తిగా చల్లారిన తర్వాత స్వచ్ఛమైన వస్త్రంలో వడగట్టాను. ఇప్పుడు మన ముందుంది సహజమైన ఆయిల్. త్వరగా చేసిన ఆయిల్ కాదు, మెల్లగా సిద్ధం చేసిన 18 మూలికల హెయిర్ ఆయిల్. నేను ఈ ఆయిల్ని వారానికి 3-4 సార్లు వాడతాను. తల చర్మం మీద మసాజ్ చేసి 1 గంట లేదా రాత్రంతా ఉంచుతాను. నా అనుభవం ప్రకారం సహజమైన పదార్థాలు వాడితే జుట్టు ఆరోగ్యంగా కనిపిస్తుంది. నా జుట్టు మోకాలు దిగువ వరకు ఎలా పెరిగిందో, నేను ఏ విధంగా జాగ్రత్తలు తీసుకున్నానో అన్నీ నేను ఈ వీడియోలో మీతో పంచుకుంటున్నాను. నా చిన్నప్పటి నుండి నా జుట్టు నార్మల్గా ఉండేది. మిడ్ బ్యాక్ లెంత్ వరకు మాత్రం ఉండేది. అప్పుడు నేను జుట్టు గురించి అంత సీరియస్గా ఆలోచించలేదు. కానీ నాకు అప్పటి నుండి ఒక చిన్న కోరిక ఉంది, నా జుట్టు ఇంకా కొంచెం లాంగ్గా ఉండాలి అని. కానీ ఒక ఇన్సిడెంట్ నా లైఫ్లో చాలా పెద్ద చేంజ్ తీసుకొచ్చింది. ఒకసారి చిన్నప్పుడు నాకు ఇష్టం లేకుండా నా జుట్టు చాలా షార్ట్గా కట్ చేశారు. నేను అప్పుడు చాలా అప్సెట్ అయ్యా. నాకు ఆ హెయిర్ కట్ నచ్చలేదు. మిర్రర్లో నేను నన్ను చూసుకుంటూనే కూడా కొంచెం బాధ అనిపించింది. ఆ రోజు నేనే ఒక డెసిషన్ తీసుకున్నాను. ఇంకా ఇప్పుడు నా జుట్టు షార్ట్గా కట్ చేయడం, నేను నా జుట్టుని లాంగ్గా స్ట్రాంగ్గా పెంచుకుంటాను అని. అక్కడి నుంచే నా రియల్ హెయిర్ జర్నీ స్టార్ట్ అయింది. ముందుగా నా జుట్టు మిడ్ బ్యాక్ నుండి స్లోగా పెరిగింది. నేను ఫాస్ట్గా రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయలేదు. కొన్ని మంత్స్, కొన్ని ఇయర్స్ అలా పేషెంట్తో కేర్ తీసుకుంటూ వచ్చాను. స్లోగా నా జుట్టు వేస్ట్ లెంత్కి వచ్చింది. తర్వాత హిప్ లెంత్కి, ఇప్పుడు నీ లెంత్ వరకు పెరిగింది. ఈ జర్నీలో నేను ఒక విషయం క్లియర్గా అర్థం చేసుకుంటున్నా. హెయిర్ గ్రోత్కి టైం పడుతుంది, కానీ కరెక్ట్గా కేర్ ఉంటే గ్రోత్ తప్పకుండా జరుగుతుంది. ఇప్పుడు నేను బయటికి వెళ్ళినప్పుడు చాలామంది నా జుట్టు గురించి అడుగుతున్నారు. కొన్నిసార్లు స్ట్రేంజర్స్ కూడా నన్ను ఆపి అడుగుతున్నారు, మీరు జుట్టు ఎలా ఇంత లాంగ్గా పెంచుకుంటున్నారని. కొంతమంది అమ్మాయిలు నన్ను చూసి ఇన్స్పైర్ అవుతున్నారని చెప్తారు. కొంతమందికి నా జుట్టు టచ్ చేసి చూడాలనిపిస్తుంది. సందర్భాలు కూడా ఉన్నాయి. నిజం చెప్పాలంటే ఆ మూమెంట్ చాలా స్పెషల్ అనిపిస్తుంది. ఎందుకంటే అది జస్ట్ జుట్టు కాదు, నా పేషెన్స్, నా కేర్, నా జర్నీ రిజల్ట్. కానీ ఈ జర్నీ అంత ఈజీగా జరగలేదు. ఒక స్టేజ్లో నేను మార్కెట్లో దొరికిన చాలా రకాల హెయిర్ ఆయిల్స్ ట్రై చేశాను. ప్రతిసారి ఒక హోప్తో ట్రై చేశాను, ఇది యూజ్ చేస్తే నా జుట్టు ఇంకా బెటర్గా అవుతుంది ఏమో అని. కానీ నాకు ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్ చాలాసార్లు రాలేదు. కొన్ని ఆయిల్స్ నాకు సూట్ అవ్వలేదు, కొన్ని వాళ్ళ
చేంజ్ అనిపించలేదు. కొన్ని వాళ్ళ నేను ఎక్స్పెక్ట్ చేసిన ఇంప్రూవ్మెంట్ కనపడలేదు. అప్పుడు నేను కొంచెం ఆలోచించాను, మన పెద్దవాళ్ళు చేసిన న్యాచురల్ మెథడ్ ఎందుకు ట్రై చేయకూడదు అని. అక్కడి నుంచి నా నెక్స్ట్ స్టెప్ స్టార్ట్ అయ్యింది. నేను స్లోగా హెర్బల్ గురించి తీసుకోవడం స్టార్ట్ చేశాను. మన ఇంట్లో పెద్దోళ్ళు వాడిన మొక్కలు, ఆకులు, వేర్లు గురించి అర్థం చేసుకుంటూ వచ్చాను. ట్రయల్ అండ్ ఎర్రర్తో పేషెంట్తో నేను నా ఓన్ హెర్బల్ హెయిర్ ఆయిల్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. అది ఒక్క రోజులో పర్ఫెక్ట్ అయిపోలేదు. కొన్నిసార్లు అడ్జస్ట్ చేశాను, కొన్నిసార్లు ఇంప్రూవ్ చేశాను. కానీ నేను ప్రాసెస్ని వదిలేసేయలేదు. ఇప్పుడు నేను యూజ్ చేస్తున్న ఆయిల్ నా జర్నీలోని నేను నేర్చుకున్నది, నా ఎక్స్పీరియన్స్, నా నమ్మకంతో తయారు చేసిన ఆయిల్. ఈ వీడియో చూసిన ప్రతి అమ్మాయికి నేను ఒక చిన్న మెసేజ్ ఇవ్వగలుగుతున్నా. మీ జుట్టు ఎలా ఉన్నా పర్వాలేదు, కానీ మీకు పేషెన్స్ ఉంటే కరెక్ట్ కేర్ తీసుకుంటారని మీ జుట్టుని హెల్తీగా పెంచుకోవడం పాసిబుల్. లాంగ్ హెయిర్ అన్నది జస్ట్ లక్ కాదు, అది ఒక జర్నీ, ఒక డిసిప్లిన్, ఒక కేర్. నా జర్నీ మీకు కొంచెం ఇన్స్పిరేషన్ ఇచ్చిందని నేను ఆశిస్తున్నాను. మీ అందరికీ చాలా థ్యాంక్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయం కామెంట్లో చెప్పండి. మరిన్ని సహజమైన టిప్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. మీకు ఈ ఆయిల్ కావాలంటే ఈ నెంబర్ వాట్సాప్ చేయండి. థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం ఆశా హెర్బల్స్లో.